డెబ్యూతోనే సెన్సేషనల్ హిట్ అందుకొని ఆ తర్వాత వరుస డిజాస్టర్లతో టాలీవుడ్ మార్కెట్ కోల్పోయిందా ఆ బ్యూటీ? ప్రెజెంట్ డబ్బింగ్ మూవీ మీద గంపడాసలు పెట్టుకుంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఆ మూవీ ఆమెకు సక్సెస్ ఇస్తుందా? సౌత్ లో క్రేజ్ తెచ్చుకొని పక్కింటమ్మాయి కాంప్లిమెంట్ కొట్టేసిన ఆ బ్యూటీకి సరైన హిట్ రావట్లేదని బెంగ పెట్టుకుంది. ఆ బ్యూటీ ఇప్పుడు సక్సెస్ ప్లీజ్ అంటోంది. ఇంతకీ ఎవరా బ్యూటీ, ఏమిటా టాక్, ఈ స్టోరీలో చూసేద్దాం. సక్సెస్ ఎప్పుడు ఎవరిని ఎలా పలకరిస్తుందో తెలీదు. అదే సమయంలో ఒక్క ఫెయిల్యూర్ చాలు అప్పటి వరకు ఉన్న సక్సెస్లన్నీ గంగలో కలిపేందుకు. ఈ సక్సెస్ ఫెయిల్యూర్స్ కు కొంతమందే అతీతులు అన్న విషయం ఇటీవలే ఆ బ్యూటీకి తెలిసినట్టుంది. దీంతో మూవీ ప్రమోషన్స్ లో చాలా ఒద్దిగ్గా పొదుపుగా మాట్లాడుతూ అందరి ఇంప్రెషన్ కొట్టేసేందుకు తెగ ట్రై చేస్తోంది. ఇంతకీ ఎవరా బ్యూటీ అంటారా? ఉప్పెనతో టాలీవుడ్ ను షేక్ చేసిన కృతి శెట్టి. మొదటి చిత్రంతో సూపర్ సక్సెస్ అందుకున్న కృతి ఆ తర్వాత మంచి ఛాన్సులు అందుకుంది. నానికి జోడీగా శ్యామ్ సింగ్ రాయ్, బంగారు రాజులో నాగచైతన్యతో మెరిసింది. ఆ మూవీలు కూడా హిట్ అవ్వటం ఈ బ్యూటీ కలిసి రావడంతో హ్యాట్రిక్ హిట్స్ క్రెడిట్తో టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రేస్లోకి కృతి శెట్టి వచ్చింది. ఆ తర్వాత వరుసగా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేసింది. కెరీర్ స్టార్ట్ చేసి 2 ఏళ్లు కాకముందే బేబమ్మ కోటి రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుంది. బంగారు రాజు తర్వాత కృతి శెట్టి చేసిన ఏ మూవీ కూడా హిట్ కాలేదు. దీంతో తెలుగులో క్రమంగా అవకాశాలు తగ్గిపోయాయి. రెమ్యునరేషన్ కూడా తగ్గించాల్సి వచ్చింది. ఇక చివరిగా ఈ ఏడాది మనమే సినిమాలో శర్వానంద్కు జోడీగా నటించింది. ఈ సినిమాతో తెలుగులో బ్రేక్ వస్తుందని కృతి ఆశపడింది. ఈ సినిమా కూడా కృతి శెట్టి కలిసి రాలేదు. దీనికి తోడు ఐరన్ లెగ్ ఇమేజ్ కృతి శెట్టిపై పడిపోయిందనే మాట టాలీవుడ్లో వినిపిస్తోంది. ప్రెజెంట్ ఈ బ్యూటీ చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. మలయాళంలో టోవినో థామస్ కి జోడీగా చేసిన అజాయంతే రందం మోషనం మూవీలో కృతి నటించింది. ఈ సినిమాకు మలయాళీలో పాజిటివ్ టాక్ వచ్చింది. పాన్ ఇండియా రేంజ్లో దీన్ని రిలీజ్ చేశారు. తెలుగు నేటివిటీకి ఈ మూవీ స్టోరీ సింక్ కాలేదు. దీంతో తెలుగులో ఆశించిన స్థాయిలో రన్ కాలేదు. ఈ మూవీ సక్సెస్ అయితే మళ్లీ తెలుగులో ఛాన్స్లు వస్తాయనే కృతి శెట్టి ఆశ నిరాశగానే మిగిలిపోయింది. సరే, ఆ సంగతి అలా ఉంచితే తెలుగులో ఛాన్సులు లేకపోయినా తమిళంలో కృతి బిజీయే. ప్రెజెంట్ కార్తీక్ జోడీగా వావా థియేటర్లో యాక్ట్ చేస్తుంది. ఈ మూవీ రిలీజ్కి రెడీ అవుతోంది. తెలుగులో కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. మరోవైపు లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథ్కు జోడీగా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే మూవీలో చేస్తోంది. విఘ్నేష్ శివన్ దర్శకత్వం చేస్తున్న ఈ మూవీ కూడా తెలుగులో రిలీజ్ కాబోతోంది. మరోవైపు జయం రవికి జోడీగా జెనీ అనే చిత్రంలో చేస్తోంది. ఈ సినిమాలు హిట్ అయితే మళ్లీ తన ఫేట్ మారుతోందని కృతి భావిస్తుంది. ఈ సినిమాలు హిట్ అయితే తమిళంలో కృతి ఛాన్సులు వస్తాయని గంపెడాస్తూ ఉంది. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే కృతిని ఐరన్ లెగ్ అని ముద్ర వేయటంతో తెలిసిపోతుంది ఏదో ఎక్కడో తేడా కొట్టిందని. అది తెలుసుకోలేకపోతోంది ఈ బ్యూటీ. అయినా తమిళ్లో హిట్స్ వస్తే తెలుగులో ఛాన్సులు ఇస్తారని భావిస్తోంది. ఈ సినిమా వాళ్ళ లెక్కలేంటో, గ్లామర్ క్వీన్ల ఆఫర్స్ కష్టాలేంటో.